సో, నాకు టైం దొరక్క నేనైతే సరిగ్గా వీడియోనైతే చేయలేకపోయా. సో ఫార్ దిస్ ఈస్ ద వర్స్ట్ వీడియో ఐ ఎవర్ డన్. సో, ప్లీజ్ ఫర్గివ్ మీ. నెక్స్ట్ టైమ్ నుంచి ఇలా అయితే రిపీట్ అయితే చేయను. తర్వాత జిన్ యొక్క ఇద్దరు సిస్టర్స్ అయితే కూర్చొని అయినా సరే జిన్ ఒక వైట్ వుల్ఫ్ ట్రైబ్ వారియర్‌ని ఫైట్ చేసి గెలిచాడంటే అసలు సెన్సే చేయట్లా. అయినా సరే మేబీ ఒకవేళ ఎవరైనా సరే ఒక బండిట్ అయుంటాడేమో వుల్ఫ్‌లాగా ఇలా హైడ్ చేయరి. అయినా సరే ఒక 3 స్టార్ నైట్ వైట్ వుల్ఫ్ ట్రైబ్స్‌ని ఎలా చంపుతాడు? ఒకవేళ అయినా సరే అక్కడ ఒక ఛాన్స్ ఉంది. జిన్ ఫేస్ చేసినవాడు ఖచ్చితంగా వీక్ అయి ఉంటాడు. స్టాన్లీ రెన్సాండల్ నైన్త్ ఫ్లాగ్ బర్నర్ రెన్సాండల్ నుంచి. అంటే నయ అంటే లైక్ నైన్త్ కిడ్ అనుకోండి. అసలు దాన్ని ఎవ్వరు కూడా నమ్మరు. ఇంకోటేంటంటే అమ్మ ఈజీగా దాన్ని నమ్మేసింది. సో, మ్యూ రెన్సాండల్ తినొచ్చేసి ఎయిత్ ఫ్లాగ్ బర్నర్. అదే కదా నిజం. అయోటా, డయోటా అంటే అదే ట్విన్స్ అనమాట. వాళ్ళిద్దరు కూడా అవును అదే. నువ్వు నిజంగానే జిన్ వాడిని చంపేసింటాడంటావా? అంటే ఆడుండి అవును జిన్ ఒక మాన్‌స్టర్ ఖచ్చితంగా తను చంపేసే ఉంటాడు. తనకు గాని అపోజ్ చేసామంటే మనల్ని కూడా చంపేస్తాడు. ఆ! ఇప్పుడు తను ఇంటర్మీడియేట్ క్లాస్‌కొచ్చాడు కదా! వచ్చేసి ఏంటి మీరింతరు ఎందుకు భయపడుతున్నారు? ఏంటి ఇప్పుడు జిన్ ఇంటర్మీడియేట్ క్లాస్‌కొచ్చినందుకు భయపడుతున్నారా? అయినా సరే మీరు మీ అక్కల దగ్గర హానెస్ట్‌గా ఉండొచ్చు. ఎందుకంటే ఎవరైతే ఇలా అబద్ధాలు చెప్తారో నేను వాళ్ళని ఖచ్చితంగా అక్కడికక్కడే వాళ్ళ నాలుక కోసి తగలెట్టేస్తా. మీరు నిజంగానే జిన్ అంటే చాలా భయం. ఇది మీకు మీ సిస్టర్ హెల్ప్ చేయాలా? మేము మీకోసం మా స్లేవ్స్‌ని లోన్ ఇస్తాం. మీరు యూజ్ చేసుకోండి. రిన్ శాండల్ ఇంటర్మీడియేట్ క్లాస్ జస్టు సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ కోసం మాత్రమే. ఎందుకంటే ఇక్కడ 3 స్టార్ నుంచి 5 స్టార్ సిడెట్స్ అందరూ కూడా ఉంటారు. దాంతో పాటు ఫ్రెష్‌గా జాయిన్ అయిన సెడిట్స్ కూడా ఉంటారు. అండ్ దాంతో పాటు ఇంకొంతమంది సెడిట్స్ దగ్గర దగ్గర 10 సంవత్సరాలుగా అక్కడే ఉండేవాళ్ళు కూడా ఉంటారు. అండ్ మ్యూ అండ్ యాన్నే వాళ్ళిద్దరూ కూడా అలాంటి సిడెట్స్‌ని వాళ్ళ స్లేవ్స్ లాగా మార్చుకొని వాళ్ళని ఎప్పుడు చూడ అబ్యూస్ చేస్తా ఉంటారు. సరే ఇది మీరు వాళ్ళని తీసుకొని జిన్ అయితే క్రష్ చేయండి. దాంతో ఎందుకంటే మాకు కూడా తన పైన ఒక బ్యాడ్ ఫీలింగ్ అయితే ఉంది. మీరు కానీ దాన్ని గాని జాగ్రత్తగా చేయలేకపోతే మీకు ఏం జరుగుతుందో మీకు ఆల్రెడీ తెలుసు అని చెప్తాననమాట. ఇక జిన్ వచ్చేసి బాత్ చేసొచ్చి తను ఇప్పుడు 4 స్టార్ నైట్ అయ్యాడు కదా! అంతా కూడా కాలిక్యులేట్ అయితే చేస్తూ ఉంటాడనమాట. స్టార్ స్వార్డ్‌మెన్‌షిప్ అంటే ఇది మీరు ఒక ఎక్సలెంట్ స్వార్డ్‌మెన్ అయ్యారు అని. అండ్ 7 స్టార్ స్వార్డ్‌మెన్ అంటే ఇది మీరు ఒక మాస్టర్ స్వార్డ్‌మెన్ అయ్యారని. కానీ ఇవన్నీ గూడా స్పెషల్ మార్క్స్ జస్ట్ నార్మల్ పీపుల్‌కి మాత్రమే. 8 స్టార్ అంటే మీరొక ఇర్రెగ్యులర్ అని. అది మొత్తం అన్నీ గూడా మార్చేస్తది. అండ్ దాని తర్వాత అక్కడ అట్‌లీస్టు ఒక 100 మంది గూడా 9 స్టార్ ఆర్ 10 స్టార్ బిలియన్ పీపుల్‌లో అట్‌లీస్ట్ 100 మంది గూడా 9 స్టార్ ఆర్ 10 స్టార్ వాళ్ళైతే లేరు. అండ్ అండ్ ఇదంతా సెపరేట్. అందరికంటే ఒకే ఒక్క పర్సన్ అసలు తన స్టాండర్డే వేరు. అదే ది డెమిగాడ్ రిలెమ్. ఆ రిలెమ్‌లో జెనెసిస్ నైట్. అది ఎవరో కాదు మా ఫాదర్ ఒక్కడే. ఖచ్చితంగా ఈసారి నేను కూడా ఈ జెనెసిస్ ర్యాంక్‌లో ఈ లైఫ్‌లో ఖచ్చితంగా వెళ్తా. లేదు అంతకంటే ఎక్కువే వెళ్తా అని జిన్ కూడా అనుకుంటాడనమాట. సరే ఫస్టొచ్చేసి ఇప్పుడు నా ప్రమోషన్ ఉంది. ఎలాగో ఇక్కడ టోనా ట్విన్స్ అయితే ఉన్నారు. నాకు ఆల్రెడీ తెలుసు. నేను కానీ ఇంటర్మీడియేట్ క్లాస్‌కి జాయిన్ అయ్యా అంటే మా సిబ్లింగ్సు మాత్రమే కాదు మిగతా వాళ్ళందరూ కూడా నా గురించి చెక్ చేస్తూనే ఉంటారు. ఈ బిగినర్ క్లాస్‌లో ఎలాగైనా సరే అందరూ కూడా యంగ్ కిడ్సే ఉంటారు. సిమిలర్ లెవెల్‌లో. అక్కడంతా కూడా ఫ్రెండ్లీగానే ఉంటది. కానీ ఇంటర్మీడియేట్ క్లాస్‌లో నువ్వు సాఫ్ట్‌గా ఉంటే అస్సలు పని జరగదు. ఎందుకంటే అక్కడ జస్ట్ స్ట్రెంత్ అండ్ స్కిల్ మాత్రమే పనిచేసేది. నేను ఖచ్చితంగా ఇంటర్మీడియేట్ క్లాస్‌ని డామినేట్ చేస్తా పవర్‌తోని అని జిన్ అయితే అనుకుంటాడు. వచ్చేసి వాళ్ళ అమ్మ అయితే పిలుస్తుంది. "మీరు నన్ను ఎందుకు పిలిచారు మదర్" అంటే, "అవును. అయినా సరే ఇది నువ్వు నీ మిషన్‌ని సేఫ్‌గా కంప్లీట్ చేసావంట. అది కూడా ఎక్సలెంట్ రిజల్ట్స్‌తోని. థాంక్స్ మదర్" అంటే, "అది సరే. అయినా సరే ఇది నాకు పెట్రోల్ నుంచి ఒక రిపోర్ట్ వచ్చింది. నేను రూమ్స్ చేంజ్ చేయమంటే నువ్వు వద్దన్నావంట. నీకు ఆల్రెడీ తెలుసు. ఆ రూమ్ జస్ట్ ఎవరైతే ఫ్యూచర్ ప్యాట్రియా అయితారో వాళ్ళు మాత్రమే యూజ్ చేయగలరు. ఎందుకంటే జోషువా తను చిన్నగున్నప్పుడు యూజ్ చేశాడు. ఇప్పుడది ఖాళీగానే ఉంది. నువ్వు దాన్ని ఇప్పుడు యూజ్ చేయొచ్చు." అంటే జిన్నొచ్చేసి "థాంక్ యూ మదర్. కానీ నేను దాన్ని ఒప్పుకోను." "ఎందుకు?" అని అడిగితే, "ఎందుకంటే ఆ రూమ్ గ్రేట్ రూమే అవ్వచ్చు. కానీ లాస్ట్‌కొచ్చేసరికి అది జస్ట్ రూమ్ మాత్రమే.
అండ్ నాకు వచ్చేసి ఆ రూము మరీ కాస్త ఎక్కువగానే అనిపిస్తుంది. వాళ్ళ అమ్మొచ్చేసి అంటే "నీకు నిజంగానే అస్సలొద్దా?" అంటే "అవును. నేను ఆల్రెడీ డిసైడ్ అయ్యా." "సరే అయితే నువ్విక వెళ్ళొచ్చు." ఇంకా వాళ్ళ చిన్న కొడుక్కి అసలు ఏంటి ఏం ఆశనే లేదా? లేకపోతే తనకి అత్యాశ ఉందా? నా రూమ్‌ని ఎందుకు తనకి ఇచ్చానంటే, ఎందుకంటే రిన్ శాండల్ యొక్క ఫ్యూచర్ తన చేతిలో ఉంటది. తనకు ఆల్రెడీ తెలుసు తను ఆ రూమ్‌లో అడుగు పెట్టిన వెంటనే ఆటోమేటిక్‌గా తనకు ఆ రూమ్‌కి తగ్గ సపోర్ట్ అయితే వస్తది. అండ్ అలాగే దాంతో పాటు తను మిగతా పిల్లలందరూ గూడా తనని టార్గెట్ చేస్తారు ఆ రూమ్ ఎవరైతే దక్కలేదో. ఆ! తనకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది నేను తనని టెస్ట్ చేస్తాను అని. సరే అయితే నువ్విప్పుడు ఇంటర్మీడియేట్ క్లాస్‌లో ఎలా చేస్తావో చూద్దాం అని వాళ్ళ అమ్మయితే చెప్తదనమాట. ఇక జిన్నొచ్చేసి వాళ్ళ మెంబర్స్‌నయితే తీసుకొని రేపటి నుంచి మనం అందరూ గూడా కచి రేపటి నుంచి నేనైతే ఇంటర్మీడియేట్ క్లాస్‌లో ఉంటా. అండ్ ఇంటర్మీడియేట్ క్లాస్ నుంచి అక్కడ ఫ్యాక్షన్స్ అయితే ఉంటాయి. సో, మీరందరూ కూడా నా ఫ్యాక్షన్‌లోనే ఉన్నారు. సో, మీరు ఎవరైతే పక్కన వాళ్ళు ఏవైనా సరే అన్నా సరే మీరన్నీ గూడా ఓదార్చుకోవాలి. అలాగని భయపడొద్దు. ఎందుకంటే నేను జస్ట్ ఏది గూడా ఊరుకోను. ఒక్కసారి నేను ఇంటర్మీడియేట్ క్లాస్ మొత్తం గూడా కాంక్వర్ చేసుకున్న తర్వాత అవే అందరూ గూడా ఆపేస్తారు. అంతటిదాకా సో, గ్రూప్స్ లాగా ఉండండి. ఆహ్, ఒకవేళ ఆఖరికి ట్రైనింగ్ టైమ్ అయిపోయినా సరే అట్‌లీస్ట్ ముగ్గురైనా సరే ఉండండి. ఎప్పుడు గూడా ఒంటరిగా అయితే కాకండి అని జిన్ అయితే చెప్పి వాళ్ళందరికి గూడా చెప్తాడనమాట. ఇక ఇంటర్మీడియేట్ క్లాస్ అయితే స్టార్ట్ అవుతుంది. అటెన్షన్ అని జెడ్ రెన్సాండల్. తనొక రెన్సాండల్ ఎల్డర్. సో, తనొక 8 స్టార్ నైట్ అనమాట. తను ఈ సెరెన్ రెన్సాండల్ యొక్క తమ్ముడు. అదే జిన్ అదే జిన్ వాళ్ళకి బాబాయ్ అయితాడనమాట. సో, తనొచ్చేసి చెప్తాడనమాట. ఇప్పుడు ఈ సంవత్సరం 10 మంది కొత్త వాళ్ళైతే జాయిన్ అయ్యారు. అండ్ అలాగే 27 మంది ఆల్రెడీ డ్రాప్ ఔట్ అయ్యారు. సో, మీరంతా గూడా కొత్త వాళ్ళంతా గూడా అసలు ఇంటర్మీడియేట్ సెటెడ్ అంటే మీ సీనియర్స్ నుంచి ఎలా ఉండాలో నేర్చుకోండి. అండ్ దాంతో పాటు నా జాబ్ వచ్చేసి ఒక్కటే ఒకటి. మీకు, మీకు స్వార్డ్‌మెన్‌షిప్ నేర్పించి మిమ్మల్ని జడ్జ్ చేయడం మాత్రమే. హత్యలు తప్ప మిగతా ఏ సిట్యుయేషన్స్ అయినా సరే, ఏవైనా సరే మీలో మీరు మాత్రమే తేల్చుకోవాలి. అండ్ సీనియర్స్‌కైతే నే నేనిప్పుడు సీనియర్స్‌ని అడుగుతున్నా. ఎప్పుడు గూడా ఏది చెప్పేది రెన్సాండల్‌కి వీక్ వాళ్ళు అవసరం లేదని అందరూ గూడా గట్టిగా మొత్తుకుంటారనమాట. రెన్సాండల్‌కి వీక్ వాళ్ళు అవసరం లేదు. రెన్సాండల్‌కి వీక్ వాళ్ళు అవసరం లేదు అని. ఇక జిన్‌కి గూడా అర్థమవుతుంది. వాళ్ళంతా గూడా ఇలా కావాలనే జేస్తున్నారు. అండ్ అక్కడ ఆఖరికి టోనా బ్రదర్స్ గూడా ఉన్నారు. అండ్ వాళ్ళ పక్కనున్నోళ్ళు తను ఆ సైడ్ జూస్తుంటే చాలా కాలంగా ఇక్కడే ఉన్నట్టున్నాడు. వాళ్ళే తనని రిక్రూట్ జేసుకున్నారా? లేదంటే మా సిస్టర్స్ అయిన అన్యు అండ్ యానే తనకి హెల్ప్ చేస్తున్నారా? నాకు ఆల్రెడీ అర్థమైంది. వాళ్ళ నాకు ఆల్రెడీ అర్థమైంది. వాళ్ళ ఇంటెన్షన్ జస్ట్ కొత్త వాళ్ళని ఇలా చేయడమే. కానీ నేనిప్పుడు వాళ్ళకి చూపియాలి. వాళ్ళు మిస్టేకెన్ అయ్యారని. అని జిన్నొచ్చేసి ఆ టోనా బ్రదర్స్ దగ్గరికి కత్తి పట్టుకొనైతే వస్తుంటారు. వాళ్ళిద్దరైతే షాక్ అయితుంటారు. ఇంతకీ ఏంది వాడు మా దగ్గరికొస్తున్నాడు. ఈ మనకి దగ్గర సపోర్ట్ ఉంది. నువ్వేం కంగారు పడకు. అనంగానే జిన్ను వెంటనే వాళ్ళ పక్కనోడి చేతినైతే నరికేస్తాడనమాట. అది చూసి అందరూ గూడా షాక్ అయితారు. జిన్నొచ్చేసి వాని చేతులు నరికేసి మెడిక్‌ని పిలిచండి అని చెప్తాడనమాట. ఇక అతనొచ్చేసి సెడెట్ ఇంతకీ నీ పేరేంటి అంటే వాడొచ్చేసి నా పేరు కజిన్ రొమెలియో. నేను నిన్ను ఎందుకు నరికేసానో తెలుసా? ఆహ్, ఇంకా టోనా బ్రదర్ వచ్చేసి టాన్ చేస్తుంటాడు. "ఏం నువ్వు మమ్మల్ని కావాలని ఇగ్నోర్ చేస్తున్నావా? నీ స్వాడ్ నీది తీయి" అంటే జిన్నొచ్చేసి చూడనన్నయ్యలు నేనిప్పుడు కాచిన్‌తో మాట్లాడుతున్నా గదా! సో, తర్వాత మీరు కచి నేను డ్యూయల్‌ని తర్వాత ఒప్పుకుంటా. సో, కాబట్టి ఇప్పుడు మూసుకొనుండండి. ఇక వెంటనే ఇంకో టోన్ బ్రదర్ వచ్చేసి "నీకెంత ధైర్యం? ఇది నువ్వు నా సెడెత్ చేతిని నరికేసావు" అని పబ్లిక్‌గా చెప్పేస్తాడనమాట. జిన్నొచ్చేసి "ఏంటి నా సెడెత్తా? సో, అయితే ఇక్కడున్న ఈ ఫ్రెండ్ మీ ఫ్యాక్షన్‌లో పార్టా బ్రదర్? నేను జస్ట్ నేను తనని ఎందుకు నరికేసా అంటే తన దగ్గర నుంచి నాకు బ్లడ్ ట్రస్ట్ అయితే వచ్చింది. తను నా వైపు చూస్తున్నప్పుడు." ఇక వెంటనే అందరూ గూడా చూసి షాకయితారు. అంటే ఇదంతా గూడా కావాలని అప్పర్ హ్యాండ్ కోసం జేస్తున్నారనమాట. ఇక జెడ్ అదే వాళ్ళ అంకులొచ్చేసి చూసి నవ్వుతాడనమాట. వాళ్ళంత్ ఒక చె వాళ్ళంతా ట్రై చేసి వాళ్ళ తమ్ముడిని ఇలా చేయాలనుకున్నారు. కానీ వాళ్ళకి ఒక లెసన్ నేర్పిచ్చాడు. అండ్
అండ్ దాంతో పాటు ఇప్పుడు ఆ టోనా బ్రదర్స్ చెప్పిన దాని ప్రకారం కాజిన్ ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఒక ఫ్యాక్షన్ పబ్లిక్ చేశారు. సో, దాన్ని బట్టి జిన్ యాక్షన్స్ ఖచ్చితంగా ర్యాండమ్ యాక్షన్స్ అయితే కాదు. దాంతో పాటు కానీ దాని బదులు అది రిన్సాండల్ యొక్క లాంగ్ స్టాండింగ్ ట్రెడిషన్ అయిన బ్యాటిల్ ఫర్ హెజిమోనీలోకి ఖచ్చితంగా చేరాయి. అండ్ తను ఖచ్చితంగా ఒక చాలా బోల్డ్‌గా అయితే చేశాడు. ఇక జిన్ వెంటనే అయితే మొత్తుకుంటాడు. అందరి సిడిట్స్ వినండి. నేను జిన్ రిన్సాండల్. మీరు మీ కత్తులు నా వైపు పెట్టొచ్చు. ఆర్ ఇది మీరు ఇలాగే మీరు నన్ను అంబుష్ కూడా చేయొచ్చు. కానీ మీకు ఆల్రెడీ తెలుసు. కానీ గుర్తుంచుకోండి. మీరు నా వైపు అట్‌లీస్ట్ ఒక చిన్న పోస్టాలిటీ చూపించినా సరే, నేను మిమ్మల్ని నరికేయడానికి అస్సలు గూడా హెసిటేట్ చేయను. ఇప్పటిలాగే. అది గుర్తుపెట్టుకోండి. అది అది గుర్తుపెట్టుకోండి. ఇంకా జెడ్డొచ్చేసి జిన్ రిన్సాండల్. 13థ్ యంగెస్ట్ చైల్డ్ ప్యాట్రియా. చెప్పండి ఎల్డర్. అంటే జెడ్డొచ్చేసి ఏంటి? నువ్వు నా ముందు ఇలా చేయడానికి నీకు పర్మిషన్ ఎవడిచ్చాడు? అని సీరియస్‌గా అయితే చూస్తాడనమాట. అంటే జిన్ వెంటనే ఉంది. అంటే ఎలా ఉంది? అంటే మా బ్రదర్స్‌తోని జస్ట్ ఊరికే ఏం ఫైట్ చేయలేదు. కానీ నేను మీకు అగైనెస్ట్‌గా ఫైట్ చేశా ఎల్డర్. ఏంటి? నువ్వు నాకు అగైనెస్ట్‌గా ఫైట్ చేశావా? అది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది నువ్వు చెప్పడానికి. నీ ఆన్సర్‌ని డిఫెండ్ చేస్తూ ఎక్స్‌ప్లెయిన్ చెయ్యని తన కత్తినైతే తీస్తాడనమాట. నేను ఇప్పుడే నీ తలని నరికేస్తా అని చెప్తాడు. జిన్ వెంటనే అయితే నవ్వుతాడు. అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది.